హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ డైరెక్టర్స్. లాస్ట్ వీడియోలో విడనింగ్ కన్వర్షన్ గురించి చూసాం. ఈ వీడియోలో నారోవింగ్ టైప్ కన్వర్షన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని మనం టైప్ కాస్టింగ్ కూడా అంటాము. మీరు ఇక్కడ డిగ్రీస్లో కానీ బీటెక్స్లో కానీ కంపల్సరీగా టైప్ కన్వర్షన్లో క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. మీరు ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. టైప్ కాస్టింగ్ విత్ ప్రోగ్రామటికల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జిక్యూషన్. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ చేసిన అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపేర్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడ నారోవింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకు విడనింగ్ అంటే తెలుసు. విడనింగ్ అంటే ఏంటి? లోయర్ డేటా టైప్ నుండి హయ్యర్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఇక్కడ నారోవింగ్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. అంటే ప్రోగ్రామరే దీన్ని హ్యాండిల్ చేయాలి. ఇక్కడ చూడండి డెఫినేషన్ చూసినట్లయితే, కన్వర్టింగ్ higher data type into lower data type is called as narrowing type conversion. It is also explicit conversion or casting up and down. It is done manually by the programmer. ఇది దానికి సంబంధించిన డెఫినేషన్. అంటే నారోవింగ్లో హయ్యర్ డేటా టైప్ నుండి లోయర్ డేటా టైప్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫార్మాట్ రాసినట్లయితే ఫస్ట్ డబుల్, ఫ్లోట్, లాంగ్, ఇంటూ, క్యార్, షార్ట్, బైట్. అదే మనకు విడనింగ్ అయితే రివర్స్లో ఉంటుంది కన్వర్షన్. ఓకే, విడనింగ్లో అయితే డైరెక్ట్గా వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఇక్కడ మాత్రం అలా ఉండదు, మనం మాన్యువల్గా చేయాలి. సో కన్వర్షన్ మనం మాన్యువల్గా చేస్తాం కాబట్టి ఒక చిన్న సింటాక్స్ని మనం ఫాలో కావాలి. ఆ సింటాక్స్ ఏంటి అంటే, ఎక్స్ప్రెషన్ అంటే వేరియబుల్. ఏ వేరియబుల్ని అయితే మీరు కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఏ టైప్లోకి కన్వర్ట్ చేయాలో ఆ టార్గెట్ టైప్ ఇక్కడ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫ్లోట్ f = 12.25 అని ఉంది. ఈ ఫ్లోట్ వాల్యూని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఇంట్ i అనేది ఇక్కడ ఇంటిజర్ వేరియబుల్. అంటే కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇంట్ i అని తీసుకున్నాం. ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇంట్ ఆఫ్ f అన్నాం. f అంటే ఎంత? 12.25. ఆ 12.25ని ఫస్ట్ ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయాలి. ఇంటిజర్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఆ విధంగా మన కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఐని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 12.25ని మనం ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తే ఈ ఫ్రాక్షనల్ పార్ట్ వెళ్ళిపోతుంది, 12 మాత్రమే స్టోర్ అవుతుంది. సో ఐలో 12 స్టోర్ అవుతుంది, దాన్ని డిస్ప్లే చేసి చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ని కూడా మనం క్లియర్గా చూద్దాం. ఒకసారి ప్రోగ్రామ్ని చూసినట్లయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయితే రాసిన ఫస్ట్, తర్వాత క్లాస్ చిట్టి అని తీసుకున్నాను, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ మెయిన్ మెథడ్, తర్వాత డబుల్ d = 153.25 అని ఒక వాల్యూ అయితే స్టోర్ చేసిన. తర్వాత ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను, ఇంట్ i = int of d అన్నాను. d అంటే 123.25. ఆ 123.25ని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసి మనకి ఎంత వస్తుంది ఇక్కడ అంటే 153 వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఇంట్ i అనే ఒక వేరియబుల్. ఓకే, సో దీన్ని డిస్ప్లే చూసుకోవడానికి system.out.println బిఫోర్ కన్వర్షన్ d అంటే మనకి ఎంత? 153.25 అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ కన్వర్షన్ i వాల్యూ ఎంత అంటే ఇప్పుడు ఎంత వస్తుంది నీకు? ఫ్రాక్షనల్ పార్ట్ 25 అయిపోతుంది, నీకు వచ్చే అవుట్పుట్ 123 వస్తుంది. ఒకసారి మనం దీని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? లార్జ్ డేటా టైప్ నుండి లో డేటా టైప్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఈ టైప్ దాన్ని నారోవింగ్ టైప్ కన్వర్షన్ అంటాం. దీన్ని టైప్ కాస్టింగ్ కూడా అనొచ్చు. ఓకే, ఇక్కడ మనం మాన్యువల్గా చేస్తూ ఉన్నాము, మనే చేస్తాము కన్వర్షన్. ఓకే, అదే విడనింగ్లో అయితే డైరెక్ట్గా i = d అంటాం. అంటే డీలో ఉన్న వాల్యూ ఐలో స్టోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఎర్రర్ వస్తూ ఉంది, ఎందుకంటే d అనేది హయ్యర్ డేటా టైప్, i అనేది లోయర్ డేటా టైప్ కాబట్టి విడనింగ్లో ఎర్రర్ వస్తుంది. సో హయ్యర్ డేటా టైప్ నుంచి లోయర్ డేటాలోకి కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ నారోవింగ్ అండ్ టైప్ కన్వర్షన్ యూజ్ చేయాలి. ఓకే, సో దీని అయితే సేవ్ చేద్దాం. ఒకసారి సేవ్ యాజ్ ఏ నేమ్తో సేవ్ చేయాలి? క్లాస్ నేమ్ chitti.java. దీన్ని కూడా మన ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. నేనైతే C డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేశాను. ఇక్కడ జావాC స్పేస్ chitti.java. ఏమైనా ఎర్రర్స్ వస్తే మనకి ఇక్కడ చూపిస్తాను, నో ఎర్రర్స్. సో నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చిట్టి జావా క్లాస్ నేమ్ చిట్టి. చూడండి బిఫోర్ కన్వర్షన్ డబుల్ వాల్యూ ఎంత? ఇక్కడ d వాల్యూ 153.25 డిస్ప్లే అయిపోయింది. ఆఫ్టర్ కన్వర్షన్ అది ఐలోకి కన్వర్ట్ అయిపోయింది, అంటే ఇంటిజర్లోకి కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్ లాస్ అవుతుంది, ఓన్లీ న్యూమరికల్ పార్ట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆఫ్టర్ కన్వర్షన్ 153 అని డిస్ప్లే అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా నారోవింగ్ టైప్ కన్వర్షన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లానే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.